సైబర్ దొంగల దందా. మన డబ్బు, డేటా కాపాడుకోవాలంటే ఇప్పటికీ మనం హ్యాకింగ్, డేటా చోరీ, సైబర్ మోసాల గురించి తెలుసుకుంటున్నాం. కానీ అసలు వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సైబర్ నేరగాళ్లు ఏం చేస్తారు? మనం ఎలా రక్షించుకోవాలి? భవిష్యత్తులో ఇంకా ఏ దారులు ఉన్నాయి? ఈ ప్రశ్నలకు సులభంగా అర్థమయ్యేలా సమాధానం ఇస్తాము. ఈ వీడియోలో పూర్తిగా చూడండి, ఆసక్తికరంగా ఉంటుంది. సైబర్ దొంగల ఆటలు అవేంటో తెలుసా? సైబర్ దొంగలు, హ్యాకర్స్ ఎవరో ప్రత్యేకంగా కనిపించరు. వీళ్ళు ఇంట్లో కూర్చుని కంప్యూటర్ మీద టక్క టక్క టైప్ చేస్తూ మన డబ్బును, సమాచారాన్ని దొంగిలిస్తారు. ఇందులో మొదటిది ఫోన్ కాల్ మోసం. మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అయింది, ఓటీపీ చెప్పండి అని మోసగాళ్లు కాల్ చేస్తారు. మీరు చెప్పేస్తే మీ ఖాతాలోని డబ్బంతా పోతుంది. ఓటీపీని ఎవరితోనూ చెప్పొద్దు. బ్యాంక్ లేదా ఏదైనా సంస్థ ఎప్పుడూ ఓటీపీ అడగదు. ఎవరు అడిగినా అది మోసమే. 2. ఫేక్ ఎస్ఎంఎస్ మరియు వాట్సాప్ మోసం. మీకు లాటరీ పడిందని, మీరు గెలిచారని మెసేజ్ వస్తుంది. కానీ డబ్బు పొందడానికి ముందుగా కొంత డబ్బు పంపమంటారు. నమ్మి పంపితే డబ్బు పోయినట్లే. అనుమానాస్పద మెసేజ్లు, లింకులు క్లిక్ చేయకండి. మీకు తెలియని వ్యక్తి పంపిన లింక్ను తెరవాలనే ఆతృత. ఆపండి. 3. ఏటీఎం కార్డ్ మోసం. కొన్ని యాప్ల్లో దొంగలు చిన్న కెమెరాలు పెట్టి మన పిన్ నంబర్ తెలుసుకుంటారు. ఇంకొందరైతే ఏటీఎం కార్డ్ కాపీ చేసుకుని మన డబ్బును దోచేస్తారు. ఏటీఎం పిన్ రహస్యంగా టైప్ చేయండి. ఏటీఎం మిషన్లో కెమెరాలు ఉండొచ్చు, కాబట్టి మీ చేతిని అడ్డుగా పెట్టుకుని పిన్ నంబర్ టైప్ చేయండి. 4. ఫోన్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ హ్యాకింగ్. మీ ఫోన్ నంబర్తో నకిలీ వాట్సాప్ తీసుకుని మీ స్నేహితులను మోసం చేస్తారు. ఓరే, నాకు డబ్బు అవసరం, వెంటనే పంపు అని మెసేజ్ చేస్తారు. సోషల్ మీడియా హ్యాకింగ్కు బలి కాకండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ కోసం బలమైన పాస్వర్డ్ వాడండి. మీ ఫోన్ నంబర్తో ఏదైనా అకౌంట్ తెరవాలంటే ఓటీపీ రాకుండా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోండి. 5. పబ్లిక్ వైఫై ఉపయోగించే ముందు జాగ్రత్తగా ఉండండి. స్టేషన్, బస్సు స్టాండ్, హోటల్ ఈలు హ్యాకర్ల వలలో ఉండొచ్చు. వాటిని ఉపయోగించేటప్పుడు బ్యాంకింగ్ లావాదేవీలు చేయకండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్లు కూడా జాగ్రత్త. ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు మొబైల్ ఎక్కువగా వాడుతున్నారా? వారికి ఈ విషయాలు చెప్పండి. నాకు లాటరీ పడిందని చెబితే అది మోసం. ఎవరైనా మెసేజ్ చేసి డబ్బు అడిగితే అమ్మా, నాన్నకు చెప్పాలి. యూట్యూబ్, కేబుక్లో ఫేక్ లింకులు రావచ్చు, వాటిని తట్టకూడదు. పెద్దవాళ్లు, ముఖ్యంగా చదువురాని వాళ్ళు బ్యాంక్ పనులు, ఏటీఎం వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఏమైనా అడిగితే ముందుగా ఇంట్లో వాళ్లతో లేదా పిల్లలతో మాట్లాడి అర్థం చేసుకోవాలి. హ్యాకర్లు ఎవరికీ కనిపించరు, కానీ మన తప్పులు వాడుకుని మనల్ని మోసం చేస్తారు. కాబట్టి తెలివిగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. ఎవరి మాటనో అలానే నమ్మొద్దు. ఇది నిజమేనా అని ఒక్కసారి ఆలోచించండి. అది ఏమైనా మోసమా అని మీ కుటుంబ సభ్యులను, స్నేహితులను అడగండి. మోసపోతే వెంటనే 1930 నంబర్కు కాల్ చేసి కంప్లైంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి 100% తప్పక పాటించిన కూడా మనం సేఫ్ జోన్లో ఉన్నట్టు కాదు. ఈ మాట ఎందుకు అంటున్నామంటే, ఇప్పుడు చెప్పబోయేవి ప్రపంచంలోనే అతి గొప్ప టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రత్యేకంగా ఒక సైన్యాన్ని నియమించుకున్న ఇవి హ్యాక్ అయ్యాయంటే అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. సైబర్ నేరాల జన్మభూమి కంప్యూటర్లు వచ్చినప్పటి నుంచి నేరగాళ్లు వాటిని దుర్వినియోగం చేసుకోవడానికి మార్గాలు అన్వేషిస్తున్నారు. డబ్బు దోచుకోవడం, రహస్యాలను దొంగిలించడం, ప్రభుత్వ వ్యవస్థలను చొరబాటు చేయడం, ఇవన్నీ సైబర్ నేరగాళ్ల లక్ష్యాలుగా మారాయి. ప్రపంచాన్ని కుదిపేసిన అతిపెద్ద సైబర్ నేరాలలో 1. వానక్రై రాన్స్వేర్ దాడి. 2017లో ప్రపంచంలోని అనేక ప్రభుత్వాలు, ఆసుపత్రులు, కంపెనీలు వానక్రై అనే రాన్స్వేర్ దాడికి గురయ్యాయి. ఈ వైరస్ కంప్యూటర్లలోని ఫైళ్లను లాక్ చేసి వాటిని తిరిగి తెరవడానికి బదులుగా హ్యాకర్లు డబ్బు, బిట్కాయిన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మొత్తానికి ఎలా ఛేదించారంటే, ఈ దాడిని ఛేదించడానికి ఒక యువ సైబర్ సెక్యూరిటీ నిపుణుడు మార్కస్ హచెన్స్ ప్రయత్నంగా ఒక కిల్ స్విచ్ కనుగొని దీన్ని ఆపగలిగాడు. 2. యాహూ డేటా లీక్. 2013 నుండి 2014, 2013లో 3 బిలియన్ యాహూ అకౌంట్ల డేటా హ్యాక్ చేయబడింది. వినియోగదారుల ఈమెయిళ్లు, ఫోన్లు, పాస్వర్డ్లు హ్యాకర్ల చేతికి వెళ్లిపోయాయి. ఎలా ఛేదించారంటే, ఈ దాడికి రష్యాకు చెందిన హ్యాకర్ల హస్తం ఉందని తరువాత ప్రభుత్వం గుర్తించింది. అయినప్పటికీ చోరీ అయిన డేటా డార్క్ వెబ్లో అమ్ముడవుతోంది. 3. టార్గెట్ స్టోర్స్ క్రెడిట్ కార్డ్ హ్యాక్. 2013 అమెరికాలోని టార్గెట్ స్టోర్లలో షాపింగ్ చేసిన 4 కోట్ల మందికి పైగా కస్టమర్ల క్రెడిట్ కార్డు వివరాలు చోరీ అయ్యాయి. ఎలా ఛేదించారంటే, పోలీసులు మరియు సైబర్ నిపుణులు దీని వెనుక ఉన్న రష్యా మరియు ఉక్రెయిన్ హ్యాకర్లను గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. 4. స్టక్స్నెట్ వైరస్. 2010 ఇరాన్లోని అణు కేంద్రాలను ధ్వంసం చేసేందుకు అమెరికా మరియు ఇజ్రాయెల్ ప్రభుత్వం ఉపయోగించిన హ్యాకింగ్ టూల్ స్టక్స్నెట్. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి సైబర్ ఆయుధంగా గుర్తింపు పొందింది. ఎలా ఛేదించారంటే, ఇది ఒక ప్రభుత్వ ఆధిపత్యం గల హ్యాకింగ్ ఆపరేషన్ కావడంతో దీన్ని పూర్తిగా నియంత్రించలేకపోయారు. కానీ దీని ప్రభావం తర్వాత ప్రపంచ దేశాలు తమ సైబర్ భద్రతను బలపరుచుకోవడం మొదలుపెట్టాయి. 5. ఫేస్బుక్, కేంబ్రిడ్జ్ అనలిటికా డేటా లీక్. 2018 కోట్లాది మంది ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటా కేంబ్రిడ్జ్ అనలిటికా అనే కంపెనీ ద్వారా అక్రమంగా ఉపయోగించబడింది. ఎలా ఛేదించారంటే, ఈ సంఘటన వెలుగులోకి రావడంతో ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్బర్గ్ అమెరికా సెనేట్ ముందు హాజరై వివరణ ఇచ్చారు. కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ మూసివేయబడింది. 6. డార్క్ వెబ్, నేరగాళ్ల అదృశ్య ప్రపంచం. డార్క్ వెబ్ అనేది ఇంటర్నెట్లో ఒక రహస్యమైన భాగం. అక్కడ అక్రమ కార్యకలాపాలు జరుగుతాయి. చీకటి మార్కెట్లలో డ్రగ్స్, అక్రమ ఆయుధాలు, హ్యాకింగ్ టూల్స్, దొంగిలించిన బ్యాంక్ వివరాలు కొనుగోలు చేయవచ్చు.
ఎలా ఛేదించారంటే FBI 2013లో సిల్క్ రోడ్ అనే పెద్ద డార్క్ వెబ్ మార్కెట్ను మూసివేసి దాని వ్యవస్థాపకుడు రాస్ ఉల్బ్రిచ్ను అరెస్ట్ చేసింది. 2021లో డార్క్ మార్కెట్ అనే ప్రపంచపు అతిపెద్ద డార్క్ వెబ్ మార్కెట్ యూరోపియన్ పోలీసులు తుడిచివేశారు. 7 హ్యాకింగ్ గ్రూపులు ప్రభుత్వాలను బెదిరించే ముఠాలు. కొన్ని హ్యాకింగ్ గ్రూపులు డబ్బు కోసం మాత్రమే కాకుండా ప్రభుత్వాలను దెబ్బతీసేందుకు కూడా దాడులు చేస్తుంటాయి. 8 అనానమస్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న హ్యాకర్లు కలిసి ఈ గ్రూప్ కొన్ని ప్రభుత్వాలపై దాడులు చేసింది. 9 లాసరస్ గ్రూప్ ఉత్తర కొరియాకు చెందిన ఈ హ్యాకింగ్ గ్రూప్ బ్యాంకులను, క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్లను లక్ష్యంగా చేసుకుని వేల కోట్ల రూపాయలు దోచుకుంది. ఎలా ఛేదించారంటే 2014లో సోనీ పిక్చర్స్ హ్యాకింగ్ వెనుక ఉన్న లాసరస్ గ్రూప్ను గుర్తించేందుకు అమెరికా ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ దర్యాప్తు చేసింది. 2023లో యుఎస్ ప్రభుత్వం ఉత్తర కొరియాతో సంబంధం ఉన్న 6 మంది హ్యాకర్లను గుర్తించి వారి ఆస్తులను సీజ్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రభుత్వాలు, సంస్థలు మరియు సైబర్ భద్రతా నిపుణులు కలిసి హ్యాకింగ్, డేటా చోరీ, మోసపూరిత కార్యకలాపాలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నేరగాళ్లు కూడా నిత్యం కొత్త టెక్నాలజీలు ఉపయోగించి మోసాలను మరింత సంక్లిష్టంగా చేస్తున్నారు. ఇప్పటికీ కొనసాగుతున్న సైబర్ నేరాల పోరు లోతుగా చర్చిస్తే ప్రపంచం మారుతున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా కొత్త రూపాల్లో వస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI ఆధారంగా కొత్త రకాల ఫిషింగ్ దాడులు, బిట్కాయిన్ స్కాములు, డీప్ఫేక్ టెక్నాలజీ ద్వారా మోసాలు పెరుగుతున్నాయి. అయితే మన భద్రత కోసం ఏం చేయాలి? కఠినమైన పాస్వర్డ్లు ఉపయోగించాలి. అనుమానాస్పదమైన లింకులను క్లిక్ చేయకూడదు. సాఫ్ట్వేర్ అప్డేట్స్ రెగ్యులర్గా చేయాలి. ఇద్దరి మధ్య సమాచారం పంచుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. సైబర్ నేరాలను అరికట్టడం అంత తేలికైన పని కాదు. అయితే అవగాహన పెంచుకుంటూ, జాగ్రత్తలు తీసుకుంటూ మనం భద్రతగా ఉండవచ్చు. ప్రపంచాన్ని కుదిపేసిన ఈ ఘనమైన హ్యాకింగ్ ఘటనలు భవిష్యత్తులో సైబర్ భద్రతను మరింత బలోపేతం చేయడంలో సహాయపడతాయి. భవిష్యత్తులో సైబర్ నేరాలు ఎలా ఉండొచ్చు? నూతన టెక్నాలజీలతో పాటు సైబర్ నేరాలు మరింత ప్రమాదకరంగా మారతాయి. 1 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI హ్యాకింగ్ AI ద్వారా ఫేక్ వీడియోలు, డీప్ ఫేక్ రూపొందించి రాజకీయ నాయకులను లేదా వ్యాపారులను దొంగపట్టించొచ్చు. AI ఆధారంగా ఆటోమేటిక్ ఫిషింగ్ మెసేజ్లు పంపించి లక్షల మందిని మోసం చేయొచ్చు. 2 ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ IoT దాడులు. ఇప్పుడు ప్రతి ఇంట్లో స్మార్ట్ TVs, అలెక్సా, స్మార్ట్ లైట్స్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ హ్యాకింగ్కు గురైతే ఏం జరుగుతుందో ఊహించండి. 3 క్వాంటమ్ కంప్యూటింగ్ భద్రతకు కొత్త సవాలు. క్వాంటమ్ కంప్యూటర్లు ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న భవిష్యత్తులో ఇవి సంప్రదాయ ఎన్క్రిప్షన్ సిస్టమ్లను విరగొట్టగలవు. అంటే బ్యాంకులు, ప్రభుత్వ రహస్యాలు అన్ని భద్రతను కోల్పోవచ్చు. కనీసం మన భద్రత కోసం ఏం చేయాలి అంటే సైబర్ నేరాలు విస్తృతంగా పెరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. బలమైన పాస్వర్డ్లు. ఒకే పాస్వర్డ్ను అన్ని అకౌంట్లకు ఉపయోగించడం ప్రమాదకరం. 2 ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ 2FA బ్యాంకింగ్, సోషల్ మీడియా వంటి ఖాతాలకు అదనపు భద్రత. అపరిచిత లింకులను క్లిక్ చేయకుండా ఉండటం ఫిషింగ్ దాడులను నివారించడానికి ఇది చాలా అవసరం. సైబర్ అవగాహన. కొత్త రకాల మోసాలు, హ్యాకింగ్ గురించి తెలుసుకోవడం. భద్రత మన చేతుల్లోనే ఉంది. సైబర్ నేరాలు రోజురోజుకు అధునాతనంగా మారుతున్నాయి. అయితే ప్రభుత్వం, భద్రతా నిపుణులు, ఇంకా వ్యక్తిగతంగా మనం తీసుకునే జాగ్రత్తలు కలిసి వస్తే వీటిని నియంత్రించవచ్చు. ఈ వీడియో ద్వారా సైబర్ నేరాల గురించి స్పష్టమైన అవగాహన కలిగేలా చేశామని ఆశిస్తున్నాం. మీ అభిప్రాయాలు, ప్రశ్నలు ఉంటే కామెంట్ చేయండి. మేము వీడియో చేసి పూర్తి స్థాయి వివరణ ఇస్తాం. మీ భద్రత మీ చేతుల్లోనే. సైబర్ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండండి.